హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీకు ఈరోజు బేసిక్ అంబ్రెల్లా ఫ్రాక్ అంటే బిగినర్స్కి ఎలా కటింగ్ చేసుకోవాలో చెప్తాను. అంతకన్నా ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చి ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ మా వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ క్లాత్ తీసుకున్నాను, 1.5 మీటర్ క్లాత్ తీసుకున్నాను. ఇది మెయిన్ క్లాత్ అనమాట. ముందుగా మనము బాడీ కటింగ్ చేసేసుకుందాము. చూడండి, ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత బాడీ పొడవు వచ్చి 11 అనమాట. 11 + 11 22 ప్లస్ ఒక 1 ఇంచ్ ఖర్చు కోసం అనమాట. ఓకేనా? పొడవు తర్వాత అంత పొడవు ఉన్న పీసు మనం ఈ విధంగా కటింగ్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. చూడండి, కరెక్ట్గా మనకు వచ్చేసింది ఇప్పుడు. సో ఇప్పుడు గీసుకోండి మీరు ఒక 1/2 ఇంచు. హాఫ్ ఇంచ్ గీసుకున్నాక మనకు షోల్డర్ వచ్చి 4 పెట్టాను నేను. 4 మార్క్ చేసుకోండి. నెక్ వచ్చి 1.5 పెడుతున్నాను. నెక్ 1.5. సో నెక్స్ట్ ఆర్మ్ హోల్లో నుంచి 4 పెట్టాను. సో ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. నెక్ లెంత్ వచ్చి నేను 3.5 పెడుతున్నానండి. ఒక బాక్స్ లాగా గీసేసుకోండి. అంటే ఇది బిగినర్స్కి అనమాట. బేసిక్ అంటే నార్మల్గా అసలు ఎలా కటింగ్ చేస్తారు అంబ్రెల్లా ఫ్రాక్ అనేది నేను చెప్తున్నాను. నెక్స్ట్ మనము చూడండి, ఇప్పుడు మనం చెస్ట్ అనేది చెక్ చేద్దాము. చెస్ట్ వచ్చి 22 ఉందండి. 22లో 4 భాగాలుగా విభజించాలన్నమాట. ఓకేనా? 8 ఇంచులు మార్క్ చేసుకోవాలి. 5.5 ప్లస్ ఒక 1 ఇంచ్ కలుపుకొని 6.5 పెట్టుకోవాలండి. మన చెస్ట్ అంటే 22 ఉంది కదా, నడుము వచ్చి మనకు 20 ఉంది. 5 మార్క్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఈ లైన్ అలానే కలిపేసుకోండి. ఒక లైన్ మార్క్ చేసేసుకోండి స్ట్రైట్గా. సో ఇప్పుడు ఆర్మ్ హోల్ చూడండి. ఆర్మ్ హోల్ వచ్చి మనకు 5.5 మనకు సరిపోవాలి ఆర్మ్ హోల్ దగ్గర, చెస్ట్ దగ్గర. సో ఇప్పుడు కరెక్ట్ అయిపోయింది. నేను రౌండ్ గీసుకుంటున్నాను. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము దగ్గర ఒక కాటు పెట్టేసుకోండి మనము. తర్వాత రౌండ్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు రెండు తీయాలన్నమాట, బ్యాక్ ఫ్రంట్. దీనికి ఒక 1.5 ఇంచ్ లెంత్ పెట్టి మార్క్ చేయండి, అంటే హుక్స్ కోసం అనమాట. సో 1.5 ఇంచ్ దగ్గర ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం దీన్ని మెయిన్ క్లాత్ మీద పెట్టి కట్ చేసుకుందాము. నెక్స్ట్ చూడండి, కింద అనమాట ఇది చూడండి. ఈ క్లాత్ కూడా 1.5 మీటర్ తీసుకున్నాను నేను. సో ఇప్పుడు ఏంటంటే ఫోల్డింగ్ అనేది మనము మడత అనేది అంటే 2 మడతలు ఉంటాయి కదా, అవి వచ్చి మన వైపు ఉండి ఈ విధంగా మడత పెట్టుకోవాలి. సో మడత అనేది ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం లెంత్ ఎంత కావాలో చూసుకోవాలన్నమాట. లెంత్ వచ్చి నేను దీనికి 28 అనమాట టోటల్ లెంత్. మనకు 28లో మనం 11 వెళ్తే ఎంత మనకు 14 అన్నమాట.
సో 14 ఇంచెస్ నేను లెంత్ తీసుకుంటున్నాను. ముందుగా పైన మనము ఈ విధంగా బాడీ పెట్టుకొని చెక్ చేసుకోవాలి, నడుము ఎంత ఉంది ఏంటి అని చెప్పి. లేదు మన నడుము మార్క్ చేసుకున్నాం కదా 5.5 ఇంచు, అలా అయినా కరెక్ట్గా పెట్టుకోవచ్చు. అంటే 20 ఉంది, మనం 4గా విభజించిన తర్వాత మనకు ఎంత వస్తుందో ఒక 1.5 ఇంచ్ కలుపుకొని మనము నడుము దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, మార్క్ చేసిన పైన ఒకే రకంగా ఉండాలన్నమాట. ఓకేనా. లెంత్ ఇప్పుడు మనం పై నుంచి 5 ఇంచ్ వచ్చింది, సో అటు 5 ఇంచ్ ఇటు 5 ఇంచ్ వచ్చి ఒక కర్వ్ లాగా గీసుకొని మిగతా పార్ట్ అంటే చూడండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. పొడవు 14 ఇంచెస్, ఇటు పక్క కూడా 14 ఇంచెస్ రావాలి. ఇలానే పెట్టి ఇంకో 14 ఇంచెస్ గీయాలన్నమాట. ఇలాగ మార్క్ చేసుకొని తర్వాత రౌండ్గా లైన్లో మనం కలుపుకోవాలి. చూడండి కరెక్ట్గా రావాలి మనకు, లేదంటే మనకు క్రాస్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు నడుము దగ్గర కటింగ్ చేసుకుందాము. మీకు అర్థమైంది కదా ఫ్రెండ్. నడుము మనం ఎంత ఉందో 4 భాగాలుగా కరెక్ట్గా అది పెట్టి ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ మనం ఖర్చు కోసం చూడండి ఈ విధంగా ఇక్కడ కాట పెట్టుకోవాలి. ఖర్చు మనం అంటే నడుము ఎంత వరకు ఉందో అంతవరకు. సో చూడండి ఓపెన్ చేశాను నేను. సో ఇప్పుడు కటింగ్ చేద్దాము సెంటర్లో అది. సో ఇలా కటింగ్ చేసుకున్నాక ఇంకోసారి చెక్ చేసుకోండి. చూడండి మనకు కరెక్ట్గా వచ్చిందన్నమాట క్లాత్. నెక్స్ట్ మనం బాడీ కూడా మెయిన్ క్లాత్ మీద పెట్టి కట్ చేసుకుందాము. సో ఇప్పుడు మనం కటింగ్ అయిపోయింది, ఇంకా కుట్టేసుకుందాము ఈ ఫ్రాక్ని. రండి చూడండి ఫ్రెండ్, ఇప్పుడు ఈ విధంగా క్లాత్ పెట్టి పైన లైనింగ్ క్లాత్ పెట్టుకోవాలి మనము. అంటే నేను తిప్పించుకుంటున్నాను అనమాట. బేసిక్స్ అంటే కొత్త వాళ్ళు అంటే నేను ఒకేసారి మోడల్స్ చెప్పకుండా ఈ విధంగా చెప్పుకుంటూ పోదామని చెప్పి నేను చూస్తున్నాను అనమాట. సో చూడండి పైన ఈ విధంగా పెట్టి కుట్టు వేసుకోవాలి మనము. కరెక్ట్గా సెట్ చేసుకొని మనము ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ ఉండాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మటుకు నా కమెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్, నేను ఖచ్చితంగా సమాధానం ఇస్తాను. సో సెంటర్లో ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి. మనం ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ చేసుకున్నాక ఈ విధంగా చిన్న చిన్న కాట్లు పెట్టుకొని తిప్పించి కుట్టుకోవాలన్నమాట. సో పైన ఒక కుట్టు వేసుకోవాలి. సో ఇప్పుడు ఇది రెడీ చేసుకున్నాం కదా, మొత్తం స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ పీస్ పెట్టి. ఇలాగా
స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇదే విధంగా ఇంకో పీస్ కూడా మనము అంటే ఫ్రంట్ పీస్ కూడా ఇలానే కుట్టుకోవాలి. ఫ్రంట్ పీస్ కూడా ఇలానే జాయిన్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఇలా కుట్టు వేసుకొని తిరిగి తిప్పించి పై కుట్టు వేసుకొని తర్వాత మొత్తం స్టిచ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత నేను ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ వెడల్పు గల పీసులు కటింగ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే బ్యాక్ సన్నటి నాడాలు పెట్టేదానికి. చూడండి, ఈ విధంగా మనం లంగా నాడా కుడతాం కదండి, ఇలా పెట్టి మధ్యలోకి ఫోల్డ్ చేసి దాని మీద కుట్టు వేసుకోవాలి. సో ఇలాగా సెంటర్లో పెట్టి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఒక నాడ అంటే మీ ఇష్టము, లెంత్ ఎంత కావాలో అంత అంత కుట్టుకోండి మీరు. నేనైతే కొంచెం పొట్టిగానే ఒక 12-13 ఇంచెస్ తీసుకున్నాను నేను. అంటే చిన్న చిన్నవి చాలు, బ్యాక్ పెడదామని చెప్పి డాట్స్ దగ్గర. సో ఈ విధంగా మీరు కుట్టు వేసుకొని రెడీ చేసుకోండి పీస్ని. ఇప్పుడు రెడీ చేసుకున్న పీస్ని మనము బ్యాక్ ఎలా పెట్టి స్టిచ్ చేయాలో చెప్తాను. చూడండి, మనం డాట్స్ పడతాం కదా, ఈ విధంగా మనం డాట్స్ పడతాం కదా, ఈ డాట్స్ మధ్యలో మనకు ఈ నాడా పెట్టి కుట్టు వేసుకోవాలన్నమాట. మనకు ఎంతవరకు కావాలో అంతవరకు చూసుకొని మీరు సెంటర్ పాయింట్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. కరెక్ట్గా ఇలా పెట్టి కుట్టు వేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ వచ్చేసరికి కొంచెం రఫ్ చేయండి, అంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది అన్నమాట. లేదంటే ఇంకో కుట్టు వేసుకోండి. చూడండి, ఇలా అన్నమాట. సో ఇటువైపు కూడా మనము ఇదే విధంగా నాడా పెట్టి స్టిచ్ చేసుకుందాము. సో దీనిపైన కూడా మనము కుట్టు వేసుకుంటూ నీట్గా వెళ్ళిపోదాము. ఇంకో కుట్టు వేసుకోవాలి. సో చూడండి ఫ్రెండ్స్, మనకి ఇది రెడీ అయిపోయినాక మనము కింద పార్టు పై పార్ట్ మీద పెట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనం పైన నడుము దగ్గర కింద నడుము దగ్గర కాటు పెట్టున్నాం కదా ఖర్చు కోసం అని చెప్పి, కరెక్ట్ అది ఇది సెట్ అయ్యేలాగా మనము దాని మీద పెట్టి కుట్టు వేసుకోవాలండి. ఎక్స్ట్రా అయినా ఉంటే కొంచెం ఈ విధంగా ఫ్రిల్స్ అయినా మనం పెట్టుకోవచ్చు. నేను కొంచెం ఎక్స్ట్రాగానే పెట్టాను, ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెడదామని చెప్పి. ఫ్రిల్స్ పెడితే కూడా చాలా అందంగా ఉంటుంది. సో ఇలా కుట్టాక పైన ఒక కుట్టు వేసుకోవాలి స్టిఫ్నెస్ కోసము. తర్వాత మనం కింద ఈ విధంగా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలండి. మొత్తము ఫ్రాక్ మొత్తము, కింద ఫ్రాక్ మొత్తము మనం, లేదంటే మీకు జిగ్జాగానే మనం చేసుకోవచ్చు. నేనైతే ఫోల్డ్ చేసి కుట్టుకుంటున్నాను. సో ఫ్రాక్ మొత్తం ఇదే విధంగా కుట్టు వేసుకోవాలి. ఇదే విధంగా ఇంకో పార్ట్ కూడా మనము స్టిచ్ చేసుకుందాము. చూసారు కదండి, ఇంకో పార్ట్ కూడా నేను ఇలానే స్టిచ్ చేసుకున్నాను. సో చేసుకున్న తర్వాత మనము షోల్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి. దీని మీద ఇంకో కుట్టు వేసుకుందాము.
సో స్టిచ్ చేసుకున్నాం కదా, ఎక్స్ట్రా దారాలు అవి ఏమైనా ఉంటే కటింగ్ చేసుకొని పైన ఇంకో కుట్టు వేసుకోవాలి షోల్డర్ స్టిఫ్నెస్ కోసము. సో ఇప్పుడు మనము దీని మీద జాయిన్ చేసేసుకుందాము ఫ్రాక్ని. చూడండి, నేను ఎల్లో కలర్ పీస్ తీసుకున్నానండి. ఇది ఒక 1 ఇంచ్ మనము క్రాస్ పీస్ అనేది కటింగ్ చేసుకోవాలి. సారీ ఫ్రెండ్స్, నేను కెమెరా ఇలా ఉందని చెప్పి నేను చూసుకోలేదు. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను. సో ఇప్పుడు ఇది మనం ఏంటంటే ఆమ్ హోల్ దగ్గర, సంఖ దగ్గర మనము ఈ విధంగా చూడండి అవతల వైపు అంటే రాంగ్ సైడ్ పెట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. చిన్న చిన్న కాట్లు పెట్టుకొని పై వైపున మనము తిప్పించి కుట్టుకోవాలి. చూడండి ఈ విధంగా అనమాట. మీ ఇష్టము. నేను ఎల్లో కలర్ యూజ్ చేశాను. ఇది ఫ్రాక్లో ఎల్లో కలర్ ఉంది కాబట్టి బాగుంటుందని చెప్పి, మీకు ఏ కలర్ కావాలంటే ఆ పీస్ మనము వేసుకోవచ్చు. సో ఇదే విధంగా ఇంకో వైపు కూడా కుట్టుకోవాలండి. చూడండి ఇదే విధంగా ఇది కూడా ఫస్ట్ మనం లోపల వైపు కుట్టుకోవాలన్నమాట. కుట్టుకొని పై వైపున ఫోల్డింగ్ చేసి ఈ విధంగా మనము ప్యాచ్ లాగా వేసుకోవాలి. నెక్స్ట్ మనము జాయిన్ చేసేసుకుందాము. సో మీకు ఎంత లూజ్ కావాలో నేను ఆల్రెడీ కాటు పెట్టేసుకున్నాను కాబట్టి నేను స్టిచ్ చేసుకుంటున్నాను. జాయిన్ చేసేస్తున్నాను ఫ్రాక్ని. ఇంకో కుట్టు వేసుకుందాము అదే విధంగా. ఇటువైపు కూడా సేమ్ ఇలానే మనం స్టిచ్ చేసుకుంటూ మనము జాయిన్ చేసేసుకుందాము. ఇది స్లీవ్లెస్ అనమాట, నేను స్లీవ్స్ యాడ్ చేయలేదు. ఇంకో వీడియో నేను మీకు మోడల్ ఫ్రాక్ పెడతానండి. సో మనకు ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది. ఇంకో కుట్టు వేసుకుంటే చూడండి ఎంతో అందమైన ఫ్రాకు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. నా ఛానల్ కానీ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోబాకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్ట్ మీ.